నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రవీంద్ర బాబు. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న లిక్కర్ స్కామ్లో ఎంపీ మిథున్ రెడ్డి గారి అరెస్టు తర్వాత వాట్ నెక్స్ట్ ఏంటి, ఏం జరుగుతుంది, జగన్ రెడ్డి గారు అరెస్టేనా, ఇంకేమన్నా స్టెప్స్ ఉన్నాయా అనేది అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. సో ఈ వీడియోలో ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది, జగన్ రెడ్డి గారి అరెస్టు తప్పదా, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వ్యూహానికి పదును పెడతా ఉంది, అసలు ఏం జరుగుతుంది అన్న విషయాన్ని వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినట్టయితే అనేక లేటెస్ట్ అప్డేట్స్ మీకు తెలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఎంపీ మిథున్ రెడ్డి గారు అరెస్టు కాకముందు, మిథున్ రెడ్డి గారి అరెస్టు తర్వాత, బిఫోర్ ఆఫ్టర్ మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల వాయిస్ ఒక్కసారి పరిశీలించినట్టయితే మిథున్ రెడ్డి గారి అరెస్టు ముందు కూడా బుకాయించారు. ఆయన ఎంపీ ఆయనకి ఏం సంబంధం ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్తో అని రకరకాల కామెంట్స్ వచ్చినాయి. ఎప్పుడైతే మిథున్ రెడ్డి ఎంపీ పొజిషన్లో ఉన్న మిథున్ రెడ్డి జగన్ రెడ్డి గారికి సమీప క్లోజ్ ఫ్రెండుగా, పార్టీలో కీలకమైన వ్యక్తిగా ఉన్న మిథున్ రెడ్డి ఎప్పుడైతే అరెస్ట్ కాబడ్డారో అప్పటి నుంచి కొంత ఆ శ్రేణుల్లో డిఫరెంట్ యాంగిల్లో వ్యూహం ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు జగన్ రెడ్డి గారు కానీ ఆ పెద్ద స్థాయి నాయకులు కానీ పరామర్శకు ఎందుకు వెళ్ళలేదు, ఫస్ట్ క్వశ్చన్. మరి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వల్లభనేని వంశీ కానీ, లేదా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానీ, ఇంకొక అతను ఆయన వేరే ఒక అతను ఎంపీ అతను అరెస్ట్ అయినప్పుడు కానీ, ఇంకా ఎవరు జైలుకి బాట పట్టినా కూడా జగన్ రెడ్డి గారు స్వయాన జైలు దగ్గరికి వెళ్ళి ఓదార్చిన సందర్భం మనం చూసాం. మరి ఇప్పుడు మిథున్ రెడ్డి లాంటి వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు ఆయన పరామర్శ ఎందుకు చేయలేదనేది ఒకటి. రెండోది, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన తెలిసే కార్యక్రమం కూడా చేయలే. మూడోది, అరెస్టు తదనంతర పరిణామాలు మనం ఒకసారి చూసినట్టయితే ఆ శ్రేణులు ఏం వ్యూహం పొందుతున్నారు అనేది మనకి ఎనాలిసిస్ చేసుకున్నట్టయితే నిష్పక్షపాతంగా ఇప్పుడు అసలు ఈ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే, మిథున్ రెడ్డి గారు అరెస్టు తర్వాత A4గా ఉన్నారు, ఆయన A5గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఇంకా విచారణ చేయవలసిన పెండింగ్ ఉంది. మరి విజయసాయిరెడ్డిని కూడా విచారణ చేస్తే మరి విజయసాయిరెడ్డి గతంలో పబ్లిక్లో, ప్రెస్లో, మీడియాలో కమిట్ అయిన విధంగా లిక్కర్ స్కామ్ మొత్తం నాకు తెలుసు, అవకాశం వచ్చినప్పుడు నేను అన్నీ చెప్తా అని అన్నారు. ఆ మాట నిలబెట్టుకొని ఆయన విచారణకి పిలిచినప్పుడు, గతంలో ఒకసారి పిలిచారు, ఈయన పోస్ట్పోన్మెంట్ అడిగారు. మళ్ళీ విచారణకి పిలిచినప్పుడు విజయసాయిరెడ్డి గారు డీటెయిల్స్ అన్నీ పూర్తిగా ఓపెన్గా విడమడిసి చెప్తారా? నెంబర్ 2, అప్రూవర్గా మారుతారా? ఒకవేళ అప్రూవర్గా మారితే పరిస్థితి ఇంకా వేగవంతంగా తదుపరి అరెస్టులు జరిగే అవకాశం ఉంది అంతిమ లబ్ధిదారుల కోసం. ఇప్పటిదాకా ఉన్న పరిస్థితి ప్రకారం అంతిమ లబ్ధిదారులు జగన్ రెడ్డి గారు అని చెప్పి సిట్ వాళ్ళు సబ్మిట్ చేసిన ఛార్జ్షీట్లో పేజీ నెంబర్ 298, 311 పేజీలో స్పష్టంగా పేర్కొన్నారు ఆయన పేరు. కాబట్టే వీళ్ళు తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసినట్టయితే, ఒకటి, జగన్ రెడ్డి గారు వర్కింగ్ ఫ్రమ్ బెంగళూరు, ఆ విషయం మనకు తెలుసు. కానీ ఇప్పటి వరకు ఎవ్రీ ట్యూస్డే, ప్రతి మంగళవారం యలహంక ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్కి రావటం, గురువారం ఈవినింగ్ మళ్ళీ వెళ్ళిపోవటం ఎవ్రీ వీక్ జరిగే కార్యక్రమం. మరి గడచిన 1 వీక్ కానీ 2 వీక్స్ కానీ ఆయన మంగళవారం తాడేపల్లి ప్యాలెస్కి రాలేదు. ఎందుకు అంటే బెంగళూరు ప్యాలెస్లోనే ఉండి ఢిల్లీ పెద్దలతో మంతనాలు ఏమన్నా చేస్తున్నారా, ఇంకా ఏమైనా వ్యూహాలు పన్నుతున్నారా? అదొక క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, సజ్జల రామకృష్ణారెడ్డి, సకల శాఖ మంత్రిగా అప్పట్లో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఈ మధ్యకాలంలో వాళ్ళకి సంబంధించిన మీడియా ప్రతినిధులను పిలుచుకొని ఫ్రీక్వెంట్గా ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాడు. చాలా ఫ్రీక్వెంట్గా అవుతూ చెప్పకనే చెప్తున్నారు, జగన్ రెడ్డి గారి అరెస్టు తప్పదాము, చేస్తే చెయ్యనివ్వండి అన్న ధోరణి ఆయనలో కనిపించటమే కాకుండా ఇంకొక ధోరణి
మనకి వెలుగులోకి వస్తుంది, మీడియా మొత్తం బాగా చక్కర్లు కొడుతున్న అంశం ఏంటంటే వాళ్ళకున్న 10 మంది ప్లస్ జగన్ రెడ్డి గారితో కలిపి 11 మంది ఎమ్మెల్యేలు. ఈ 10 మంది ఎమ్మెల్యేలని జగన్ రెడ్డి గారు ఒకవేళ అరెస్ట్ చేయవలసి వస్తే ఈ 10 మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేయాలి అని ఒక ప్రతిపాదన సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళినట్టుగా చెప్పినట్టుగా, ఎమ్మెల్యేలు దానికి సుముఖంగా లేనట్టుగా వార్తలు చక్కర్లు కొడతా ఉన్నాయి. ఎందుకంటే ఈ 10 మంది ఎమ్మెల్యేల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తప్ప మిగతా వాళ్ళంతా దాదాపుగా ఒకటోసారి కొద్దిగా జూనియర్ ఎన్నికైన వాళ్ళు. మళ్ళీ బైపోల్ ఎలక్షన్స్ వస్తే ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి అభ్యర్థులు గెలుస్తారు తప్ప వీళ్ళు గెలిచే అవకాశం లేదు. నంబర్ 1. నంబర్ 2, ఫైనాన్షియల్గా ఇబ్బందికరమైన పరిస్థితి. నంబర్ 3, జగన్ రెడ్డి గారు అరెస్ట్ కావటం వల్ల రిజైన్ చేసి ఎలక్షన్కి వెళ్తే గెలిచే అవకాశాలు తక్కువ. నంబర్ 4, వీళ్ళు ఇప్పటివరకు అసెంబ్లీకి వెళ్ళలేదు, ఇప్పుడు జగన్ రెడ్డి గారు అరెస్ట్కి రిజైన్ చేయటం ఏంటని ప్రజల్లో నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది. ఇన్ని రకాల కారణాల వల్ల ఎమ్మెల్యేల రాజీనామాకి ఒప్పుకోలేదని చెప్పి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ ఈ వార్తలు తప్పైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పటివరకు ఎందుకు ఖండించలేదు? లేదు అట్లా మేము చెప్పలేదని అనొచ్చుగా, ఎందుకు అనలేదు? నా నెక్స్ట్ పాయింట్, ఒకవేళ అరెస్టు అనివార్యమైతే జగన్ రెడ్డి గారు పబ్లిక్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తే సింపతి వస్తుంది కదా. కాబట్టి మనం ఇప్పుడు జగన్ రెడ్డి గారి ద్వారా యాత్రలు ఏదన్నా పెట్టేసి ప్రజల్లోకి ఆయన తిరుగుతూ ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తే సింపతి గెయిన్ చేయొచ్చు కదా అని ఒక యాంగిల్ డిస్కషన్ జరుగుతూ ఉంది. వ్యూహాలు పన్నుతున్నారు, అందులో భాగంగా ఇవి. ఇంకొక వ్యూహం, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీడియాతో మాట్లాడుతున్న సందర్భం మనం చూసినట్టయితే, ఇన్ కేస్ ఆయన ప్రతిసారి జగన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారని చెప్పకనే చెప్తున్నాడు. అంటే దానివల్ల నెక్స్ట్ ఆ పార్టీని ఆయన అరెస్ట్ అయితే లీడ్ చేసుకోవటానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు పగ్గాలు చేతపట్టుకోవడానికి విశ్వ ప్రయత్నంగా ఆయన ఐడియాలజీ ఆయన ముందుకెళ్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో తల్లి చెల్లి వీళ్ళందరూ ఉన్నారు, ఏటుగా ఉన్న విజయసాయిరెడ్డి ఉన్నారు, వాళ్ళ సుబ్బారెడ్డి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతా దూరమైన పరిస్థితి. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ పగ్గాలు చేత పట్టుకోవడానికి. ఆ ప్రయత్నం ఆయన చేస్తున్నట్టుగా ఆయన పెట్టిన ప్రెస్ మీట్ల వల్ల మనకు అర్థమవుతూ ఉంది. లేదు అని అంటే ఇంకా మనకి ఆప్షన్స్ ఏమున్నాయి? విజయసాయిరెడ్డి గారు ఒకటి, రెండోది ఈ కేసులో దుబాయ్లో ఉన్నారు కొంతమంది, ఒక 6, 2 థాయిలాండ్లో ఉన్నారు ఐఐటిఎన్స్, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, సైమన్ కావచ్చు, పురుషోత్తం కావచ్చు. వాళ్ళని రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చారు. వాళ్ళని అదుపులోకి తీసుకొని మళ్ళీ విచారణ చేస్తే ఇంకా కొత్త పేరు ఏమన్నా వెలుగులోకి వస్తుందా? అదొకటి మనం వేచి చూడాలి. రెండోది, రాజ్ కసిరెడ్డి అనుచరుడు లేదా ఆయన స్థాపించాలి అనుకున్న ఎలక్ట్రానిక్ కార్స్ కంపెనీకి సంబంధించిన ఒక ఎంప్లాయీ షాజిల్, ఆయన కూడా ఇందులో పాత్ర పోషించాడు లిక్కర్ స్కామ్లో అని వెలుగులోకి వచ్చింది. ఆ షాజిల్ని కూడా విచారిస్తున్నారు. ఆయనకు కూడా డబ్బులు సంచులు ఎలక్ట్రానిక్ వెహికల్ కంపెనీకి వెళ్తూ ఈ మద్యం స్కామ్లో కూడా అక్కడ దాచిపెట్టమని ఇచ్చినట్టుగా వెలుగులోకి వస్తూ ఉంది. సో అది ఆయన అదుపులోకి తీసుకుంటే ఇంకేం పేరు వస్తుంది? లేదు అని అంటే జగన్ రెడ్డి గారికి ఈ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కాకుండా ఉండటానికి ఏం మార్గాలు ఉన్నాయి అనేది ఒక యాంగిల్ మనం ఆలోచించినట్టయితే ఏమున్నాయి? బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ శుభ ఆశీస్సులుంటే అరెస్ట్ అయ్యే అవకాశం లేదు. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కూటమిలో బీజేపీ భాగస్వామి, సెంట్రల్ కూటమిలో ఇక్కడున్న పార్టీలు భాగస్వామి. వీళ్ళని కాదని బీజేపీ వాళ్ళు జగన్ రెడ్డికి శుభ ఆశీస్సులు ఇస్తారా అనేది బిగ్ క్వశ్చన్. అలాగని మనం బీజేపీ వాళ్ళని తక్కువ అంచనా వేయలేము, తొందరపడి ఒక నిర్ణయానికి రాలేము. బీజేపీ వాళ్ళ రాజకీయ వ్యూహాలు వాళ్ళకి పొలిటికల్ మైలేజ్ కోసం ఏ విధంగా ఉండబోతాయో కూడా అనుకోవాలి, ఆలోచించాలి. ఎందుకంటే జగన్ రెడ్డి గారిని ఇప్పటివరకే ఆయన శత్రువుగా చూడలేదు, బీజేపీ వాళ్ళు ప్రియమైన శత్రువుగా చూస్తున్నారు. అందుకని వాళ్ళు శుభ ఆశీస్సులు లేకుండా జగన్ని ఎన్డీఏ వాళ్ళు కూడా అరెస్ట్ చేయరు. ఇప్పటికే బీజేపీ వాళ్ళ ఆశీస్సులు ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయి కాబట్టే ఈయన స్పీడ్ అందుకుంటుంది జగన్ అరెస్ట్కి అని ఒక వార్త వినిపిస్తూ ఉంది. మరి జగన్ రెడ్డి గారికి బీజేపీ సెంట్రల్లో ఆశీస్సులు లేకపోతే అరెస్టు అనివార్యమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. కాబట్టే ఆయన ఇక్కడికి ఫ్రీక్వెంట్గా రావట్లేదు, ఈ మిథున్ రెడ్డి గారి అరెస్ట్కి పరామర్శించట్లేదు, జనాన్ని ఇంకా వేరే రకం కూడా ఎక్కువ ఇది చేయట్లేదు అని ఒక వార్త వినిపిస్తుంది. అందులో బెంగళూరులోనే ఉన్నారని. ఇంకొక అంశం ఏంటంటే జగన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకపోతే విదేశాలకి అందరిలాగా పారిపోయే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన పాస్పోర్ట్ ఆల్రెడీ కోర్టులో ఉంది కాబట్టి విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు.
దీన్ని బట్టి మనం పరిశీలించినట్టయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యూహం మనం ఒకసారి సునిశ్చితంగా పరిశీలించినట్టయితే ఆయన ఆల్రెడీ ఆర్గనైజేషన్ పార్టీ ఏదైతే ఉందో దాన్ని గ్రౌండ్ లెవెల్లో నుంచి స్ట్రెంథన్ చేయాలా, ఆ ప్రయత్నంలో భాగంగా ఒక 14 lakhs మెంబర్స్ సైన్యాన్ని గ్రౌండ్ లెవెల్ నుంచి బిల్డప్ చేసుకోవాలి ఆర్గనైజేషన్ అని ఆయన నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు. దాంతోపాటుగా పనిలో పనిగా ఆ కన్సల్టెన్సీ సర్వీస్ ఏదో ఐప్యాక్ వాళ్ళకి కూడా ఇక నుంచి తీసుకోము, మనకి ఆ టాస్క్ ఫోర్స్ అవసరం లేదు, పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి పటిష్టం చేసే మార్గంలో ఇక నుంచి ముందుకెళ్తామని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు. అంటే జగన్ అరెస్టు నేపథ్యంలో అరెస్ట్ అయ్యే టయానికి పార్టీలో కింద స్థాయి నుంచి స్ట్రెంథన్ చేసి ఒక ఆదేశాల ప్రకారం ముందుకెళ్లే విధంగా వీళ్ళు ముందుకెళ్తున్నారు. ఇంకొక అంశం, జగన్ రెడ్డి గారు ఇన్ కేసు అరెస్ట్ అయితే ఏం జరిగే అవకాశం ఉంది? ఈ అరెస్ట్ని వాళ్ళు రాజకీయంగా సింపతి గెయిన్ ఎలా చేసుకోవాలని రూపం వ్యూహం పన్నే అవకాశం ఉంది. రకరకాల ఎక్స్పర్ట్స్ తోటి, అడ్వకేట్స్ తోటి ఆయన బెంగళూరులో, ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్లో సజ్జల రామకృష్ణారెడ్డి రకరకాల వ్యూహాలకి పొదును పెడతా ఉన్నారు. మరి ఏ విధంగా టర్న్ తీసుకుంటుంది? దీని దర్యాప్తులో రెడ్ కార్నర్ నోటీసులో ఉన్న వాళ్ళు బ్యాక్ వచ్చి నాకు విచారణలో కొత్తగా వెలుగులోకి వస్తాయా? విజయసాయిరెడ్డిని విచారణ చేస్తే ఇంకేమన్నా వెలుగులోకి వస్తాయా? మిథున్ రెడ్డి గారి ద్వారా ఇంకేమన్నా పేర్లు వస్తాయా? ఇందులో సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కూడా వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ అన్నీ అయిపోయి అంతిమ లబ్ధిదారులుగా జగన్ రెడ్డి గారిని A41గా చేర్చి ఒకవేళ నోటీస్ ఇచ్చి విచారణ చేసి అదుపులోకి తీసుకుంటే మరి జరిగే పరిణామాలు ఆంధ్రప్రదేశ్ మరి కూటమి ప్రభుత్వం ఏ విధంగా హ్యాండిల్ చేయగలుగుతుంది? జగన్ రెడ్డి గారు మరి ఏ కార్యక్రమం తీసుకొని ముందుకెళ్తారు? ఇంకా ఎలక్షన్కి 4 సంవత్సరాల టైం ఉంది. ఇప్పుడు కనుక అరెస్ట్ అయితే జగన్ రెడ్డి గారికి ఇన్ కేసు ఒకవేళ 2 సంవత్సరాలు జైలు శిక్ష పడితే తర్వాత ఆయన డిస్క్వాలిఫై అవుతారు ఎమ్మెల్యే పదవికి. అది కూడా ఒక లీగల్ పాయింట్ ఉంది. సో ఇన్ని విషయాలు ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం ఏ విధంగా దీన్ని హ్యాండిల్ చేస్తూ ముందుకెళ్తుంది విత్ యాక్సెప్టెన్స్ ఆఫ్ సెంట్రల్ బీజేపీ? అలాగే జగన్ రెడ్డి గారు బీజేపీని ఉపయోగించుకొని బయటకు వచ్చే అవకాశం ఉందా అంటే లేదని అనిపిస్తూ ఉంది. సో అరెస్ట్ అనివార్యమైనప్పుడు వీళ్ళు ఏం వ్యూహాలు పన్నుతున్నారు అనేది ఇప్పుడు రోజుకొక్కటి కొత్త వ్యూహం వెలుగులోకి వస్తూ ఉంది. ఏదేమైనా ముందు ఏ విధంగా టర్న్ తీసుకుంటుంది, మలుపు తిరుగుతుంది అనే అంశాన్ని మనం వేచి చూద్దాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్తో మీ ముందు ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.